చదువు చెప్తారు. తప్పకుండా చదువు చెప్తారు సార్. ఇక నేను వెళ్ళొస్తాను, లేదంటే క్లాస్కి ఆలస్యం అయిపోతుంది. అంబేద్కర్ గురువు గారు చెప్పారు, నిజం చెప్పడం మంచిదని. అందుకే చెప్తాను. ఏమైంది భీమరావు? మీకొకటి చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పు. సార్, ఏదైనా సంస్థ లేదా ఒక వ్యవస్థలో ఎవరు ఉత్తములవుతారో ప్రతి విషయంలో వాళ్ళు అనుసరించిన పద్ధతిని చాలా స్పష్టంగా, అలాగే చాలా పెద్ద పెద్ద అక్షరాలతో చరిత్రలో రాయటం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తు నిర్ణయిస్తుంది వాళ్ళందరి అపరాధాన్ని. మీరు ఈ కాలేజీలో ఉత్తమ పదవిలో ఉన్నారు కదా, ఈ రమ ఇంకా లక్ష్మి పనిలోకి ఎప్పుడు వెళ్తారా అని నేను ఇందాకటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. అక్క త్వరగా పదండి, కానీ ముందు మంచినీళ్ళు తీసుకొనిరా. తీసుకొస్తున్నా. రమ త్వరగా రా. అయ్యో, నా జపమాల, నా జపమాల. ఏంటి, ఏమైంది? అయ్యో, నా జపమాల తెగిపోయింది. ముత్యాలని చాలా చెదరైపోయాయి. కొంచెం ఏరి పెట్టవా? రమ, నాకైతే ఈమె కావాలనే నాటకం ఆడుతోంది అనిపిస్తోంది. ఎందుకంటే మనం పనిలోకి వెళ్ళకూడదని. సరే, మీరిద్దరు ముత్యాలు ఏరివ్వకపోతే వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇంట్లో పెద్దవాడు ఆందోళనలో ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలకి ఎలాంటి బెంగా లేదు. నేనేం చేయను. లేదు, నేను మీ ముత్యాలు ఏరిన తర్వాత వెళ్తా. అక్క పట్టుకోండి. రమా, కానీ మనం పని వెతుక్కోవడానికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. పట్టుకోండి. అయ్యయ్యో, ఏం చేస్తున్నావు? ఇప్పుడే చెత్తనంతా ఇక్కడే ఉండనివ్వండి. మేమిద్దరం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక ఈ చెత్తలోంచి మీ ముత్యాలేరి మీకు మాల కట్టిస్తాం. అయ్యో, ఇక వెళ్ళొస్తాం. అయ్యో, బాగుంది అక్కయ్య గారు, బాగుంది. అద్భుతం. పన్నాగాలతో ఈ రోజు వరకు ఎవరైనా ఒకరి మార్గాలను ఆపగలిగారా? మీరు రమ ఇంకా లక్ష్మి మార్గాలను ఆపడానికి? వదినా, మీరు నిన్ననే అందరం ముందు క్షమాపణ చెప్పారు కదా, అయినా మీరు మారలేదా? జీజాబాయ్, ఒకరోజు చూస్తూ ఉండు. నువ్వు భీమ్ ఇంకా రమాకి ఇద్దరికి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఇక ఆ రోజు ఎంతో దూరంలో లేదు జీజాబాయ్, గుర్తుపెట్టుకో. రమా, నీకు తెలుసు కదా సగుణ పెద్దమ్మ మనందరి గురించి ఎంత చెడుగా ఆలోచిస్తుందో. అయినా నీకేం అవసరం ఆవిడ ముత్యాలు వెతకడంలో నీ సమయాన్ని వృధా చేసుకోవడానికి? మీకు తెలుసా అక్క, నిన్న రాత్రి నాకు ఆయన చెప్పారు, వాళ్ళ కాలేజీ గురువులు ఏదో ఒక రోజు తప్పకుండా మారుతారని. అందుకే నేను కూడా ఆయన మార్గంలోనే నడుస్తున్నాను.
చూద్దాం వాళ్ళ కాలేజీ గురువులు మారుతారో లేదో. అలాగే మన సగుణ పెద్దమ్మ కూడా మారుతుందో లేదో నేను చూడాలనుకుంటున్నాను. సరే పద. మీరు ఇది వినండి గురువు గారు, మీకు ఇంకొకటి కూడా చెప్తాను. వినిపించు. అది మీరందరూ ఆ మామిడి చెట్టు విషయం విన్నారా లేదా? లేదు. అరే గురువు గారు, ఆ మామిడి చెట్టు మీద ఒక దయ్యం ఉంటుంది. ఇక ఒకవేళ ఎవరైనా దానికి చింతకాయలిస్తే వాళ్ళకు మామిడికాయ ఇస్తుంది. ఒకసారి ప్రభాకర్ పాన్ తిని ఆ చెట్టు మీద ఉమ్మేశాడు. ఆ తర్వాత దయ్యం ఏం చేసిందో తెలుసా? హే భీమరావు, నువ్వేం రాస్తున్నావు? ఏం లేదు. భీమరావు, శిష్యుడివి, గురువు గారి ఆజ్ఞను పాటించు. అందులో ఏం రాసావో చదివి వినిపించు. చూపించు భీమరావు, చూపించు. ఆ పుస్తకంలో ఏం రాశావు? కథలా? భీమ్రావ్, ఏం రాసావో అదైనా చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పు. వినండి. తరగతిలోని ఆఖరి వరుసలో ఉన్న చివరి బెంచీలో కూర్చుని నేను ఆలోచిస్తున్నాను. సమాజంలో కర్తవ్యాలు అలాగే అధికారాల విభజన సరి సమానంగా ఉండటం మంచిదని, సమతుల్యత కోసం కర్తవ్యాలు అలాగే అధికారాలు పూర్తిగా అక్షరబద్ధం చెయ్యాలి అని, అలాగే సమాజంలోని ప్రతి వ్యక్తి దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు నాలాంటి విద్యార్థులు ఇలా కూర్చుని చదువు కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. అలాగే ఇది కూడా ఆలోచిస్తున్నాను. నేను ఇలా చదువుకోవాలి అన్న నిరీక్షణలో కూర్చుని ఉండటం చూస్తూ ఉంటే గురువు గారికి కొంచెమైనా బాధ అనిపించటం లేదా అని. దీనికి జవాబు నా దగ్గరైతే లేదు. ఇక దీనికి జవాబు నేను గురువు గారిని కూడా అడగలేను. కేవలం ఇదే రాశాను. ఏంటి 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 ఏంటిది? అంటే గురువు గారికి ఎందుకు బాధ అనిపిస్తుంది? గురుగారు ఆనందంలో ఉన్నారు కదా గురుగారు? ఆయనకు నేను మంచి మంచి కథలు చెప్పాను. వీటిని గురుగారు పదండి, కొన్ని కథలు వినిపిస్తాను. అందరూ పదండి. కర్తవ్యం అలాగే అధికారాల సమతుల్యతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గురుగారు, మీకు ఆ భీమరావు గురించి తెలియదు, కానీ నాకు తన గురించి చాలా బాగా తెలుసు. వాడి సంగతి నాకు బాగా తెలుసు గురుగారు. వాడు చాలా మహానటుడు. ఎప్పుడు ఇలాగే ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంటాడు. కానీ మీరు వాడి నాటకాలను ఏమాత్రం పట్టించుకోవద్దు గురుగారు. సెలవు గురుగారు, వస్తాను. నమస్కారం. భీమ్రావ్ అంబేద్కర్, ఇది నీ పూర్తి పేరే కదా?
ఒక విషయం జాగ్రత్తగా విను. నాకు ఏమాత్రం బాధ అనిపించలేదు. నువ్వు ఎన్ని నాటకాలైనా ఆడు, నా మీద ఎలాంటి ప్రభావం పడతావు. గురువు గారు, మీరు స్వయంగా ఒక గురుకులమే గురువు గారు. ఎంత అద్భుతమైన జవాబు చెప్పారు. మీరు చెప్పిన సమాధానం వినగానే నేను అసలు వెళ్ళలేకపోయాను. రండి రండి, చాలా ఉంది, చాలా పని ఉంది. ఎవరైనా పని చేయాలనుకుంటే త్వరగా రండి. ఏంటి బాబు, ఏం పడుంది? రాళ్ళు కొట్టే పని ఉంది, మీరు చేస్తారా? హా, పేరు చెప్పండి. బార్కు జాదు. పదండి పదండి. నాకు కూడా పని కావాలి. నేను కూడా పని చేస్తాను. వద్దు నాన్న, నేను మిమ్మల్ని మా సేట్ దగ్గర రాళ్ళు కొట్టడానికి తీసుకెళ్ళలేను. ఎందుకు? మిగతా వాళ్ళు పని చేయొచ్చు, నేనెందుకు పని చేయలేను? నాన్న, మీకు చెప్పాను కదా, మీరు ఇంకేదైనా పని వెతుక్కోండి. బాలా, నువ్వు మళ్ళీ ఏదైనా తప్పు చేస్తున్నావా? మీకెప్పుడు నేను తప్పుగానే కనిపిస్తాను. ఇది నా ప్రశ్నకు జవాబు కాదు, నాకు జవాబు కావాలి. నేను నీ తండ్రిని. నిన్ను చూడగానే నీ మానసిక స్థితి నాకు తెలిసిపోతుంది. నాన్న, అది నేను ఎక్కడ పని వెతుక్కుంటానో అక్కడ నా జాతి దాచిపెడతాను. లేదంటే వాళ్ళు నన్ను పనిలో పెట్టుకోరు నాన్న. అంటే నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పావా? నీకు ఎప్పుడు అర్థమవుతుంది అబద్ధం చెప్పడం మంచిది కాదని? అయినా నీ చిన్న తమ్ముడు భీమ్ వాళ్ళ ప్రిన్సిపల్ చెప్పాడు, వేరే కాలేజీకి వెళ్ళి చదువుకో, కానీ నీ జాతిని దాచిపెట్టు అని. వాడు నిరాకరించాడు. ఇప్పుడు వాడు కాలేజీలో పోరాడుతున్నాడు, నువ్వెక్కడ? నేను ఇక్కడేంటి అబద్ధం చెప్తున్నాను, అంతేనా? నాన్న, మీరు పదే పదే ఇలా చెప్పడం అవసరమా? నేను నా చిన్న తమ్ముడి కంటే ఎంతో చిన్నవాడిని. అయినా మీరు నన్నెందుకు తిడుతున్నారు? భీమ్కి ఏది ఇష్టమో వాడు అదే చేస్తున్నాడు, నాకేది ఇష్టమో నన్నదే చేయనివ్వండి. బాలా, నేను మీ సేట్ గారికి నీ తండ్రినని ఏం చెప్పను. ఇప్పుడైనా నన్ను పనిలోకి తీసుకెళ్ళు. సరే రండి. అక్క, మనం నడుస్తూ నడుస్తూ చాలా దూరం వచ్చేసాం. ఇక మనం ఇంటికెళ్ళడం మంచిదనుకుంటా, లేదంటే రాత్రైపోతుంది. వద్దురమ్మా, ఖాళీ చేతులతో ఇంటికెళ్ళడం కూడా మంచిది కాదు. అయ్యో, ఖాళీ చేతులతో ఎందుకు వెళ్తున్నావు? అంటే ఖాళీ చేతులతోనే వెళ్తున్నాం కదా, మనకు పని ఎక్కడ దొరికింది? ఇవి ఉత్త పిడికిళ్ళు కావు, వీటిల్లో సంతోషం నిండుంది. ఎందుకంటే ఈరోజు మనం చాలా నిజాయితీగా పని వెతికేందుకు ప్రయత్నించాం. ఆ ప్రయత్నాలు దృఢంగా ఉంటే అది ఫలితాన్ని ఇస్తుంది. రామా, నువ్వు పూర్తిగా భీమ్రావ్ లాగే మారిపోయావు. తనలాగే మాట్లాడడం కూడా మొదలెట్టావు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి నన్ను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అరే ఆగమంటే. నన్ను కాపాడండి. ఎక్కడికి వెళ్తున్నావు? కాపాడండి. ఏమైంది? వదలండి. అసలు మీరెవరు? నేను తన మావయ్యనే. ఇక నేను తన అత్తని. నన్ను వీళ్ళ చేతికి అప్పగించొద్దు. నన్ను వీళ్ళు బాగా కొడుతున్నారు, అప్పగించొద్దు. మీరు ఊరుకోండి, మీకేం కాదు, మీరు ఊరుకోండి. తను మా కోడలు, మా ఇష్టం వచ్చింది చేస్తాం. వదిలితాను. ఆగండి. అయినా మీలాంటి అత్తమామలకు ఎవ్వరు కోడలు కాలేరు. మీలాంటి రాక్షసులకు ఎలాంటి బంధాలుండవు. ఏ అమ్మాయి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తను వదిలేసి నీ పని నువ్వు చూసుకో. అమ్మాయి కాదు, రమాబాయి, భీమ్రావ్ అంబేద్కర్ భార్యని. నా భర్త దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆపదలో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వడం కంటే గొప్ప పని ఇంకేమీ ఉండదు. అసలు భీమ్రావ్ ఎవరు, రమాబాయి ఎవరు? నీకు తెలీదు మేమిద్దరం ఎంత శక్తివంతులమో. మేము మీ జీవితాన్ని నరకం చేసేస్తాం. వదిలితానని. వదలండి. భీమ్రావ్ అంబేద్కర్ ఎవరో, రమాబాయి ఎవరో మీకే తెలిసిపోతుంది. వదలండి. మీరిద్దరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. తన చెయ్యి వదలండి. ఇక మీరు వెళ్ళి మీకున్న శక్తిని ఉపయోగించుకోండి. మా భీమ్రావ్ అంబేద్కర్ ఈ రోజు వరకు ఏ అన్యాయం ముందు తలంచుకోలేదు. అలాగే మేం కూడా తలంచుకోం.
మీ ఇద్దరంతూ చూస్తాను. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ భీమ్రావ్ అంబేద్కర్ కూడా. పద. నేనేం చెయ్యాలి? ఎలా చదవాలి? నాకేమీ అర్థం కావటం లేదు. కేలుష్కర్ గురువు గారికి తెలిసిన వాళ్ళలో సామాజిక శాస్త్రాన్ని చెప్పే గురువులెవరూ లేరు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎప్పుడైనా నీ మనసు అశాంతిగా ఉంటే నువ్వు కళ్ళు మూసుకొని బుద్ధం శరణం గచ్ఛామి అంటూ జపం చేస్తూ ఉండు. మనసుకి శాంతి లభిస్తుంది. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మీరు ఇలా ఏడవకండి, ఊరుకోండి. అక్క, ఈవిని ఇంటికి తీసుకెళ్దా? పదండి, రండి. అన్నట్టు గురుగారు, ఈరోజు తరగతిలో మామిడి పళ్ళ విషయం వచ్చింది కదా, అందుకే ప్రచండదేవి గారి తోటలో నుంచి కొన్ని మామిడి పళ్ళు మీ ఇంటికి పంపించాను. ధన్యవాదాలు. అన్నట్టు జీవితంలో రుచిని గురువుగారే తీసుకొచ్చారు. ఆ భీమ్రావును చదువులోంచి బయటికి గెంటేసి ఇక ఆ భీమ్రావు ఎప్పటికీ చదువుకోలేడు, అలాగే ఎప్పటికీ కూడా పాస్ అవ్వలేడు. భీమ్, భీమ్రావ్, విద్యాదానం చెయ్యండి. మీకు సామాజిక శాస్త్రం తెలుసుంటే నాకు చదువు చెప్పండి. భీమ్రావ్, నిజంగా నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివి. నీకేమనిపిస్తోంది? నువ్విలా ముష్టి అడుక్కుని నువ్వు నీ చదువు పూర్తి చేసుకోవచ్చనా? ముష్టి అడుక్కోక తప్పదు కదా ప్రచండదేవ్ గారు. ఎక్కడ హక్కుందో అక్కడ పన్నాగాని పన్నారు.
ఎవరి కర్తవ్యమో వాళ్ళు జాతివాదులని తేలిపోయింది. నా దగ్గర ఇదొక్కటే మార్గం మిగిలింది. ఇక విద్య ముష్టిగా లభించిందైనా సరే కోట్ల విలువ చేసే తాతల సంపద కన్నా ఎక్కువ అమూల్యమైందవుతుంది. ఇదే గురువు గారు, ఆ రోజు నేను ఇదే చెప్పాను. మన ముందు నుంచి ఆ రోజు తలంచుకొని వెళ్ళాడు కదా, ఎందుకంటే ఒకరోజు గర్వంతో ఉన్న మీ తలను వంచడం కోసమని. ఇక ఈ రోజు అదే చేస్తున్నాడు గురుగారు.